సినిమా చాలా బాగుంది. సంక్రాంతికి కరెక్ట్ బోనితో ఓపెన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా ఎంత అంటే మనకి డెవోషన్లో చాలా ఎమోషనల్ చేస్తారు ప్రశాంత్ వర్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే మైథలాజికల్ కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు మనకి మార్వెల్స్లో సూపర్ హీరో ఉన్నట్టు మనకి ఎందుకు లేరు అన్నట్టు సూపర్ హీరో కాన్సెప్ట్ తీసుకొని ఎవరిని అంటే గురించి అంటే అంటే కొద్దిగా నాకు ఇది నచ్చలేదు మన మైథాలజీ ఆదిపురుషుకి ఎట్లా ఎఫెక్ట్ అయ్యారో అటువంటి ఎఫెక్ట్ ఏం లేకుండా చాలా క్లీన్గా నీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కరెక్ట్గా తీశాడన్న. అండ్ ఆయన యూనిక్ కాన్సెప్ట్ స్టోరీ బాగుంది. అండ్ మళ్ళీ స్క్రీన్ ప్లే కానీ విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగున్నాయి. మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మన ఇన్స్టాలో చూస్తున్నాం. మన హీరోల ఫోటోల్ని రాముడు గాను ఇట్లా చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ తోటి ఫొటోస్ చాలా బాగున్నాయి. ఆ ఏఐని మనం సినిమాలో ఎందుకు యూజ్ చేసుకోకూడదు అనే కాన్సెప్ట్తో వచ్చి కరెక్ట్ విఎఫ్ఎక్స్ తీశారన్న. ఎన్నో కోట్లు పెట్టి బడ్జెట్ తెచ్చి తీసిన విఎఫ్ఎక్స్ కంటే ఇది చాలా క్లీన్ అండ్ నీట్ విఎఫ్ఎక్స్ అని అనిపించింది అన్న. అండ్ ఇంకా క్లైమాక్స్ ఇంటర్వెల్ అయితే ఒక రకంగా ఉంటుంది. క్లైమాక్స్ మీద అరాచకం అన్న. హనుమంతుడు విశ్వరూపం మన కళ్ళకు కనిపించినట్టు చూపించండి అనిపించింది నాకైతే. లిటరల్లీ క్లైమాక్స్లో మనకి అసలు హనుమాన్ చాలీసా మన చెవుకి వినిపిస్తుంటున్నప్పుడు మనకు తెలియకుండానే మన నోట్లోంచి వచ్చేస్తుంది. అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయాయి నేనైతే మాత్రం. అంత బాగా చేసుకున్నారు. అండ్ చెప్తున్నా తేజ సజ్జా యాక్టింగ్ మాత్రం ఒక కరెక్ట్గా అంటే చాలా మెచ్యూర్ యాక్టింగ్ అన్న. క్లైమాక్స్లో వెనక్కి తిరిగి చూస్తే ఒక షాట్ ఉంటుంది. ఆ తేజ సజ్జ కళ్ళల్లో చేసిన యాక్టింగ్ చాలా చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్గా చేశాడన్న. చాలా బాగా చేశాడు అనిపించింది. చాలామంది అన్నారు మీ స్థాయికి మించిన కాదేమో అని అడిగారు. అది ఆయన వచ్చి చూడమని చెప్పాడు. అవునా కాదని తెలుస్తుంది. సినిమా అయితే ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అన్న. ప్రస్తుతం సంక్రాంతి ఇంకో 3 సినిమాలు ఉన్నాయి. ఆ 3 సినిమాలు హిట్ అవుతాయా ఫట్ అవుతాయా తెలియదు కానీ ఈ సినిమా మాత్రం పక్కా బ్లాక్ బాస్టర్ సినిమా అన్న. సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ షాట్లు అన్న. వైడ్ షాట్స్ అవి ఉంటాయి ఒక రేంజ్లో తీసిండన్న. నిజంగా రాజమౌళి మళ్ళీ రోబోలో శంకరు ఈ ప్రశాంత్ వీళ్ళు ముగ్గురే అనుకున్నా తోపు అట్లీ ఒకడు వీళ్ళు నలుగురే తోపులు అనుకున్నా కానీ ప్రశాంత్ ఆయన డైరెక్షను వేరే లెవెల్ అన్న. జాంబిరెడ్డిలో తక్కువ కనిపించింది కానీ దీంట్లో అయితే ఒక లెవెల్లో తీసుకుపోయిండు. తేజ సజ్ అంటే కొన్ని స్క్రీన్లు తక్కువ ఇచ్చారని తెలిసింది. అదే ఇది ప్రభాస్ రేంజ్ ఆ రేంజ్ సినిమా అన్న. అంటే తేజ సజ్జ గారు కూడా తక్కువేం కాదు కానీ ఆ రేంజ్ సినిమా. ఆదిపురుషులో ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసినాం అన్న. 500 కోట్లు పెట్టినా అక్కడ కాలేదు. 55 కోట్లు దీని బడ్జెట్ 55 కోట్లు అంట. బయటకు వచ్చిన తర్వాత కంత పగిలిపోయింది అది. అరే 55 కోట్లు ఎట్లా తీసిండు, జనాలకు ఎట్లా ఇచ్చిండు, ఆడియన్స్కి ఎట్లా ఇచ్చిండు, అసలు ఏం తీసిండు అన్న. సినిమా మాత్రం అసలు 55 కోట్ల సినిమానే కాదు. బయటకు వచ్చిన తర్వాత అడిగితే ఒక్కడు 1000 కోట్ల సినిమా అంటారు అన్న. అట్లున్నాయి విఎఫ్ఎక్స్ షాట్లు. తేజ సజ్జా గారు అన్న ఒక లెవెల్లో ఆయన యాక్టింగ్ అన్న. ఆయన్ని కొత్త స్టార్ అంటారు. ఆయన కొత్త స్టార్ కానే కాదన్న. ఆయన చిన్నప్పుడే చిరంజీవి గారితో తీసిండు అన్న. డైరెక్ట్ ఇప్పుడు దేవుడితో తీసిండు. అట్లా ఆయన ఒక రేంజ్ స్టార్ అన్న. బాగుంది, డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ ఒక లెవెల్లో ఉందన్న. పీక్స్ యాక్టింగ్. ఆయనని కొత్త స్టార్ అని చూడలేము. ఎందుకంటే ఒక పెద్ద స్టార్లు ఎట్లా చేస్తారో అట్లా చేసింది. అవతారిని మించుందన్న. ఇక రవితేజ వాయిస్ ఓవర్ అయితే అన్న ఫుల్ కామెడీ అన్న. ఫుల్ కామెడీ. కోతులు వెనక కోతుల సీన్లు ఉంటాయి. ఆ సీన్లలో కామెడీ. రవితేజ గారు వాయిస్ ఓవర్ ఉంటుంది. మస్తు కామెడీ అనిపించింది అన్న. ఇక్కడ ఎమోషన్ ఎక్కడ తగ్గిద్దా అన్నప్పుడు అన్న వరలక్ష్మి అన్న చెల్లెళ్ళు వాళ్ళిద్దరిది ఎమోషన్ అయితే పీక్స్లో పండింది. ఆమె వైల్డ్ క్యారెక్టర్ అలాంటిది. ఆమె వైల్డ్ క్యారెక్టర్లో ఆమెతో సీన్లతో ఏడుపు వచ్చిందంటే ఇక సూపర్ అన్న. షార్ట్స్ కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు అన్న. మూవీలో అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. 100% అన్న. 55 కోట్ల సినిమా కాదన్న, ఇది 500 కోట్ల సినిమా. ఇది హైలైట్ ఉందన్న మూవీ మాత్రం ఓవరాల్. షార్ట్స్ అయితే అన్న అవెంజర్స్, స్పైడర్ మ్యాను, బ్యాట్ మ్యాను, ఇంకో సూపర్ మ్యాను, జెంటిల్ మ్యాను ఇవన్నీ లేవన్నా. ఇక మన ఇంగ్లీష్ సినిమాలు చూడడం మానేయాలి. మనోళ్ళు వచ్చారు, దమ్మున్నోళ్ళు వచ్చారు. సో ఇప్పటి నుంచి మన సినిమాలు కంటిన్యూ చేయాలి. నిజమైన మన హనుమాన్ని పెట్టుకొని స్పైడర్ మ్యాన్ ఆ మ్యాన్ ఈ మ్యాన్ అని తీశారు. ఇప్పుడు నిజంగా హనుమాన్ వచ్చాడన్న. వేరే అంటే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా ప్రశాంత్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఆదిపురుష్కి కంపారిజనే లేదన్న. ఆదిపురుష్తో కంపేర్ చేయని అవసరం లేదు. ఆదిపురుష్ ఫ్లాప్ సినిమా. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా అది ఫ్లాప్ సినిమా. ఇది హిట్. ఇది టోప్ హిట్ సినిమా ఇది. అవునన్న. అన్న మహేష్ బాబు క్రేజ్తో చాలా మంది పోతారు కానీ నిజంగా సినిమా చూడాలి అనుకునేటోళ్ళు హనుమాన్కే రావాలన్న. మహేష్ బాబు ఫ్యాన్స్తో అది పోతే అది వేరే కానీ
నిజంగా సినిమా సూపర్ సినిమా చూడాలన్నా సంక్రాంతికి అంటే హనుమాన్కే రావాలన్న. థియేటర్ తక్కువ ఇస్తాయి నా ఫుల్ అయిపోయింది అన్న. తర్వాత రన్నింగ్లో పెరుగుతాయి ఈ సినిమా క్రేజ్ని బట్టి రన్నింగ్లో పెరుగుతాయి. ఇంకొకటి ఒకవేళ టీవీలో వచ్చినా కూడా ప్రతి ఒక్కరు చూసే సినిమా అన్న, చిన్న పిల్లగాడి నుంచి పెద్దోళ్ళ దాకా అందరు చూసే సినిమా.